నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నిన్న మనం నిఫ్టీలో ఏం అనాలిసిస్ చేసాము, ఈరోజు ఏం జరిగిందో ఒకసారి చూద్దాము. నిన్న మనం చాలా అంటే చాలా సింపుల్‌గా అనాలిసిస్ అయితే చేసాము. నిన్న ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను. అలాగే ఈ బ్లూ జోన్ ఉంది కదా! ఈ బ్లూ జోన్ డ్రా చేశాను. మనం ఏమనుకున్నాం, ఒకవేళ ఫ్లాట్‌గానే ఓపెన్ అయితే 24,760 పైన ఆహ్, బ్రేక్ 24,760 లెవెల్ బ్రేక్ అయితే మనం ఒక అప్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం అని చెప్పాను. అలాగే ఈ ట్రెండ్ లైన్ డౌన్ సైడ్, ఈ ట్రెండ్ లైన్ గాని బ్రేక్ అయితే దీని కింద మనం ఒక పుట్ సైడ్ తీసుకుందాం అని చెప్పాను. కానీ ఆ 2 సినారియోస్ అయితే జరగలేదు. అలాగే ఒకవేళ గ్యాప్ ఓపెన్ అయిన చెప్పాను గానీ 840, 830, 800 ఆ రేంజ్‌లో ఓపెన్ అయితే ఎలా చేయాలో చెప్పాను గానీ మార్కెట్ మాత్రం చానా అంటే చానా పెద్ద గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. 24,980 దగ్గర అయితే ఓపెన్ అయింది ఈరోజు. సో, మనం చెప్పుకున్న విధంగా అయితే ఏ ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ కాలేదు ఈరోజు. ఓకే. ఇంకా రేపు ఎలా ట్రేడ్ చేయాలో చెప్తానండి. రేపు చాలా సింపుల్‌గా ట్రేడ్ చేద్దాం. కాకుంటే సేఫ్ ప్లేయర్ కొంచెం అవాయిడ్ చేయాలి. రిస్కీ ప్లేయర్స్ అయితే స్కాల్ప్ ట్రేడ్ చేసుకోవచ్చు రేపు. చెప్తాను ఎలా చేయాలో చెప్తాను. ఓకే. రేపు కరెక్ట్‌గా ఒక 3 లైన్స్ అయితే డ్రా చేసుకోండి. ఒకటి ఆల్రెడీ మన దగ్గర ప్రీవియస్ ట్రెండ్ లైన్ అయితే ఉంది. ఆ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇంకొక 2 లెవెల్స్ అయితే డ్రా చేసుకోండి. ఒకటొచ్చి 850 లెవెల్. ఓకే. ఈరోజు ఫస్ట్ క్యాండిల్ లో చూడండి. 24,850. సో, 24,850 దగ్గర అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఒక్క నిమిషం అండి. ఓకే. అండ్ ఇంకొక లెవెల్ అయితే డ్రా చేసుకోండి. 24,750. ఓకే. 24,750. ఇది. ఈ 3 లైన్స్ డ్రా చేసి పెట్టుకోండి. రేపు చాలా అంటే చాలా సింపుల్‌గా ట్రేడ్ అయితే చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్ ప్లేయర్స్ కోసం చెప్తున్నా అండి. అంటే రేపు సేఫ్ ప్లేయర్స్ అయితే కొంచెం అవాయిడ్ చేయాలి మార్కెట్. కాబట్టి సేఫ్ ప్లేయర్స్ కోసం చెప్తున్నాను. సేఫ్ ప్లేయర్స్ మీరేం చేస్తారంటే ఈ 24,750 లెవెల్ అయితే డ్రా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఈ 2 లైన్స్ అయితే డ్రా చేసుకోండి. ఒకటొచ్చి 24,850, ఇంకోటొచ్చి ఈ ట్రెండ్ లైన్. రేపు సేఫ్ ప్లేయర్స్ ఎలా ట్రేడ్ చేయొచ్చంటే మార్కెట్ ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అవ్వనియండి. ఇదంతా నో ట్రేడింగ్ జోన్ అయితే పెట్టుకుందాము. ఒకవేళ మార్కెట్ గాని రేపు ఈ ట్రెండ్ లైన్ గాని బ్రేక్ చేస్తే మాత్రం మనం ఒక డౌన్ సైడ్ ట్రేడ్ అయితే తీసుకుందామండి. ఈ ఇంకా కన్ఫర్మేషన్ కావాలి అంటే 24 ఒక్క నిమిషం అండి. నా టైం కరెక్ట్‌గా లేదు. మనది ఒక్క నిమిషం. యాహ్! కోల్కతా. ఐ థింక్ ఇదే అనుకుంటా మన టైం. 2:50 ఓహ్! యెస్. ఇంతే. రేపటి రోజు సేఫ్ ప్లేయర్స్ ఎలా ట్రేడ్ చేయాలంటే ఒకటి ట్రెండ్ లైన్ గీసుకోండి. ఇంకోటి 24,850. రేపు మీరు చేయాల్సిన పని ఆహ్, ఏమైనా ఉంది అంటే ఒక్క నిమిషం. దీనిపైన 24,850 పైన మనం ఒక సీఈ ట్రేడ్ అయితే తీసుకుందాం. అండ్ టార్గెట్ వచ్చి 24,950 ఆర్ 25,000. అయితే మనం టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు 24,850 పైన. అదే ఈ ట్రెండ్ లైన్ గాని రేపు బ్రేక్ అయింది అనుకోండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ 24,700 బ్రేక్ అయింది అనుకుందాం. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది అండ్ 24,700 లెవెల్ కూడా బ్రేక్ అయింది. దెన్ 24,600, 24,550 అంతవరకు అయితే టార్గెట్ అయితే పెట్టుకోవచ్చండి కింద. సో, ఈ 2 ట్రేడ్స్ అయితే పెట్టుకోండి. ఈ మధ్యలో మాత్రం మీరు ఎటువంటి ట్రేడ్ అయితే తీసుకోవద్దు ఇక్కడ. ఇది మాత్రం నో ట్రేడింగ్ జోన్ అండి సేఫ్ ప్లేయర్స్‌కి. ఓకే. మీరు గ్యాప్ ఓపెన్ అయినా ఒకవేళ 24,850 పైన సస్టైన్ అవుతుంటే మీరు ఒక కాల్ పొజిషన్ అయితే తీసుకోండి. టార్గెట్ వచ్చి 24,950-25,000. అట్లాగే డౌన్ సైడ్ 24,700 కింద ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వాలి. అలాగే 24,700 లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఒక పుట్ పొజిషన్ అయితే తీసుకుందాం. టార్గెట్ వచ్చి 24,600-24,550 వరకు అయితే పెట్టుకోవచ్చు రేపటి రోజు సేఫ్ ప్లేయర్స్. ఇంతే. ఇంతకు మించి మీరు వీడియో అయితే చూడొద్దు. సేఫ్ ప్లేయర్స్ ఎవరైనా కానీ ఇంతవరకు చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ అయిపోండి. ఇంకా ఇక్కడ రిస్కీ ప్లేయర్స్ ఎలా ట్రేడ్ చేయాలి అంటే అగ్రెసివ్‌గా ట్రేడ్ చేస్తారు కదా కొంతమంది. సో, వాళ్ళ కోసం చెప్తున్నానండి. వాళ్ళు ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకోండి.
వాళ్ళు ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఓకే, డన్. రిస్కీ ప్లేయర్స్ మీరు ఎలా ట్రేడ్ చేస్తారు అంటే, ఈ ట్రెండ్ లైన్ కింద అయితే సేఫ్ ప్లేయర్స్ లాగే మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం. కానీ అప్ సైడ్ ట్రేడ్, ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ అయితే ఓపెన్ అయింది, జాగ్రత్తగా వినండి. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది, ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఫ్లాట్ ఓపెన్ తర్వాత ఈ ట్రెండ్ లైన్ దగ్గర ఒక డౌన్ సైడ్కి వస్తే ఈ ట్రెండ్ లైన్ దగ్గర ఒక సిఈ పొజిషన్ అయితే తీసుకోండి. సారీ ఇక్కడ కాదు, ఈ ట్రెండ్ లైన్ టచ్ అవ్వండి. టచ్ అయ్యి టెస్టింగ్ చేయండి. ముందు టెస్టింగ్ చేసిన తర్వాత ఎప్పుడైతే మనకి ఈ లెవెల్ బ్రేక్ అవుతుందో 24,750 అక్కడ మీరు ఒక సిఈ పొజిషన్ తీసుకోవచ్చు. అండ్ మీ ఫస్ట్ టార్గెట్ వచ్చి 24,850 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 24,900, 24,950 వరకు అయితే అప్ సైడ్ అయితే పెట్టుకోవచ్చు. రిస్కీ ప్లేయర్స్, అగ్రెసివ్గా ప్లే చేసే వాళ్ళకి మాత్రం చెప్తున్నాను ఇది. ఇంకొకసారి చెప్తాను చూడండి. ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత ఒకవేళ ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి రివర్సల్ తీసుకుంటుంటే రివర్సల్ తీసుకొని మన ఈ 24,750 లెవెల్ డ్రా చేసాం కదా, ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మనం ఒక ఎంట్రీ, మనం కాల్ సైడ్ అయితే వెళ్దాం. లేదు ఇక్కడ రివర్సల్ తీసుకోలేదు, ఇదైతే బ్రేక్ అయిన తర్వాత ఒక 15 మినిట్స్ సస్టైన్ అవ్వండి కింద. ఒక 15 మినిట్స్ లేదా కొంతసేపు వదిలిన తర్వాత అది అక్కడే ఆ ట్రెండ్ లైన్ కిందే మనకి మార్కెట్ అనేది ఉంటే దెన్ మనం ఒక పుట్ పొజిషన్ అయితే ఇనిషియేట్ చేద్దాం. టార్గెట్ వచ్చి నార్మల్లీ 24,600 వరకు పెట్టుకోవచ్చు ఫస్ట్ టార్గెట్. అండ్ సెకండ్ టార్గెట్ 24,550 వరకు అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఒక్క నిమిషం అండి, ఇది ఫ్లాట్ సినారియోస్. ఒకవేళ ఇక్కడి నుంచే పైకి వెళ్ళిపోతుందంటే వదిలేసేయండి. అంటే 24,750 పైనే ఓపెన్ అయింది మార్కెట్, అక్కడి నుంచి పైకి వెళ్తుందంటే వదిలేసేయండి. ఎటువంటి ట్రేడ్ అయితే చేయొద్దు. 24,750 to 24,850, 24,850 బ్రేక్ అయిన తర్వాత మనం అయితే ట్రేడ్ తీసుకుందాము. 24,950 to 25,000 వరకు అయితే పెట్టుకుందాము. అదే మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫస్ట్ డౌన్ సైడ్కి వెళ్ళి మళ్ళీ ఇది టెస్టింగ్ చేసి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ టెస్ట్ చేయడం కూడా ఒక్కొక్కసారి వస్తుంది. సో టెస్ట్ చేయండి, ముందు టెస్ట్ చేసి మళ్ళీ అప్ సైడ్కి వస్తే, అప్ సైడ్ వచ్చేటప్పుడు 24,750 లెవెల్ బ్రేక్ చేస్తే అప్పుడు మనం ఒక సిఈ పొజిషన్ తీసుకుందాము. టార్గెట్ వచ్చి 24,850, దాని తర్వాత 24,900 పెట్టుకుందాము. నేను చెప్పింది మీకు అర్థమైంది. ఒకవేళ మార్కెట్ ఒకేసారి పైకి వెళ్ళిపోతుంటే వదిలేయండి. 24,850 పైన సిఈ పొజిషన్ తీసుకున్నాం. అదే ఫ్లాట్ ఓపెన్ కిందకి వస్తుంటే ట్రెండ్ టెస్ట్ చేయండి ముందు, తర్వాత రివర్సల్ తీసుకొని ఆ తర్వాత 24,750 లెవెల్ కూడా అప్ సైడ్ బ్రేక్ చేస్తూ ఉంటే అప్పుడు మనం సిఈ పొజిషన్ 24,750 పైన అయితే తీసుకుందాం. ఓకే, ఇప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం చేద్దాం? రేపు ఆల్మోస్ట్ ఫ్లాట్ టు గ్యాప్ ఓపెన్ అవుతుంది మార్జినల్గా. గ్యాప్ డౌన్ ఛాన్సెస్ అయితే తక్కువ. సరే చూద్దాం. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే గ్యాప్ డౌన్ ఈ ట్రెండ్ లైన్ కింద కూడా ఓపెన్ కానివ్వండి. ఈ ట్రెండ్ లైన్ కింద ఓపెన్ అయిన అప్పటికి కూడా మనకు ఒక షార్ప్ గ్రీన్ క్యాండిల్ అయితే వచ్చేయాలండి. అంటే ట్రెండ్ లైన్ లోపల క్లోజ్ అవ్వాలి, లేదా షార్ప్ క్యాండిల్స్ ట్రెండ్ లైన్ కింద ఓపెన్ అయింది అనుకోండి, ఒక షార్ప్ క్యాండిల్తో ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ చేసుకొని లోపలికి వస్తుంటే అప్పుడు మనం కాల్ సైడ్ కోసమే చూద్దాం. అంటే ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి ఈ లెవెల్ కూడా 24,750 లెవెల్ కూడా బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్తూ ఉంటే అప్పుడు మనం ఒక కాల్ సైడ్ అయితే తీసుకుందాము. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చి 24,850 అండ్ సెకండ్ టార్గెట్ 24,900. ఓకే, అది రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, గ్యాప్ అప్ నియర్లీ 24,850 దగ్గర ఓపెన్ అయింది. మీరు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలండి, 24,850 అనేది రెసిస్టెన్స్. ఓకే, 24,850 ఇది రిస్కీ ప్లేయర్స్ కోసమే అండి. 24,850 దగ్గర గ్యాప్ ఓపెన్ అయితే 24,850ని ఎస్ఎల్గా పెడుతూ 24 750 వరకు అయితే టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు. లేదు 24,850 బ్రేక్ అయిపోయింది, బ్రేక్ అయ్యి సస్టైన్ అవ్వండి. ముందు ఇక్కడ 24,850 పైన సస్టైన్ అయితే ఆ తర్వాత మనం ట్రేడ్ తీసుకుందాం. మ్యాక్సిమం టార్గెట్ వచ్చి 25,000 అండ్ 24,950 ఎవరికైతే టార్గెట్ పెట్టుకోవచ్చు. అండ్ మ్యాక్సిమం టార్గెట్ వచ్చి 25,020 అడొక రెసిస్టెన్స్ ఉంది. సో అంత దూరం 25,20 అయితే బ్రేక్ చేయదు అనుకుంటున్నాను తెలిసి రేపు. అయినా చెప్పలేము, మార్కెట్ కదా, ఏమైనా చేయొచ్చు. ఐ హోప్ అన్ని సినారీస్ అయితే నేను డిస్కస్ చేశాను మీకు ఆల్రెడీ. సో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే. అలాగే
మన టెలిగ్రామ్ ఛానల్‌లో నేను ఫ్రీ ట్రేడ్స్ ఇస్తున్నాను. అలాగే మధ్య మధ్యలో నేను లైవ్‌లో గూడా వస్తున్నాను ట్రేడ్స్ ఇవ్వడానికి. సో, ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ గూడా జాయిన్ అయితే అవ్వండి. థాంక్ యూ.